బస్సు దిగాం మామ, జూ పార్క్ వచ్చాం, చాలా బాగుంది చూడరా. ఉండే కదండి, సరదాగా బయటకు వస్తే ఎండ మొత్తం చాలా దొబ్బుతుంది, ఎండ మామూలుగా లేదు చూడండి. బస్సు దిగాం మామ, బాగా వేడిగా ఎండాల వల్ల ఇదిగో చెట్టు నీడ దగ్గర చిల్ అవుతున్నాను నేను, మా ఫ్రెండ్ వచ్చాం. మరి చూడరా, ఇప్పుడైతే ప్రస్తుతానికి జూ పార్క్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎల్లగా చూద్దాం మరి వైజాగ్ జూ పార్క్ ఎలా ఉంటుందో. ఎండల మధ్య చాలా దొబ్బుతుంది, బీభత్సంగా ఉంది ఎండలు. రోజు పొద్దున్న సాయంత్రం ఇలా రోడ్లు క్రాస్ చేస్తూనే ఉంటాం మామ, ఏ రోజు బండి గుద్ది దొబ్బుతుంది మాకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి జూ పార్క్ దగ్గరలో ఉన్నాం, జూ పార్క్ రోడ్ క్రాస్ చేస్తున్నాం, బండ్లు మాత్రం ఘోరంగా వస్తున్నాయి, ఎండలు కూడా బీభత్సంగా ఉంది. అరే బాబు చూసి రాండ్రా బాబు, హెవీ డ్రైవర్స్, పదరా మెల్లకి పదా. ఇప్పుడైతే మనం జూ పార్క్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం, టికెట్ ఎంత అంటాడో చూద్దాం. అమ్మ పండ్లు ఆగేటట్టు లేదు రా బాబు, మనం ఆగినా సరే కానీ. ఇప్పుడైతే జూ పార్క్ ఎంట్రీ దగ్గరలో ఉన్నాం మామ. టికెట్ ఎంత అంటాడంటారా? టికెట్ ఎంత అన్నా తీసేయాలి మామ, ఇంకా ఎండ వాహన ఏం లేదు, ఇంకా అన్ని తిరుగుడే, రపారపన తిరుగుతూనే ఉంటాం. ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం. ఓకే కదరా, ఓకే. అయితే మేము జూ పార్క్ వచ్చాం, జూ పార్క్ చూపిస్తాం ఎలా ఉంటుందో, మన వైజాగ్లో ఉన్న జూ పార్క్. ఓకేనా, మేము చూడలేదు, ఇదే ఫస్ట్ టైం, చూపిస్తాం మొత్తం. ఓకేనా, చూస్తూనే ఉండండి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం. టికెట్ ఇక్కడ ఇవ్వాలా? ఈచ్ పర్సన్స్ వచ్చేసి టికెట్ 70 రూపీస్, ఇద్దరు కలిపి 140. మొత్తంగా అయితే ఎంట్రీ అయిపోయాం. ఇంకా కేపులు అంటావా కొనుక్కోమను. మన విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ అందమైన ప్రదేశాల్లో ఒకటి ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్. ఇది వైశాఖి నర్సరీ, పాత డైరీ ఫామ్ సమీపంలో విశాఖపట్నం పల్లె రహదారిపై అయితే ఉంది. ఇక్కడ మొత్తం 625 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వనంలో 80-90 ప్రవర్త జాతులు అయితే కలిగి ఉంటాయి. సుమారు 800-900 జంతువులు నివసిస్తుంటాయి. ఇంకా మనకు సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. అది కూడా మంగళవారం నుండి ఆదివారం వరకు. సోమవారం అయితే సెలవు ఉంటుంది. ఇంకా టికెట్ల విషయానికి వస్తే పెద్దవారికి వచ్చేసి 70 రూపాయలు ఉంటుంది, చిన్నవారికి అయితే 30 రూపాయలు తీసుకుంటారు. చూసుకున్నాయి కదా, చెట్లు ఆకులు ఉంటే బాగున్నాయి కదా. జూ పార్క్ వచ్చామమ్మ, జూ పార్క్ మొత్తం చూపిస్తా చూడండి. ఒకటి నేను పెట్టిందన్న చూడండి, లేకపోతే మీరు వచ్చానా చూడండి. నేను పెట్టింది చూడాక మీరు వచ్చి చూడాక ఇంకెప్పుడు చూస్తారా? ఇప్పటికే జంతువులన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు జూ పార్క్లోనే ఇంకా మిగిలి ఉన్నాయి, అది కూడా చూడకపోయారు అనుకో ఇంకా ఎక్కడ చూస్తారా? మీరు వచ్చి చూడండి. ఓకేనా? జూ పార్క్కి వెళ్ళడానికి అయితే మనకు బస్సులు, ఆటోలు, క్యాబులు అన్నీ అందుబాటులో అయితే ఉంటుంది. ఈ జూ పార్కులో అయితే చాలా జంతువులు కలిగి ఉన్నాయి. ఏనుగులు, చింపంజీలు, మొసళ్ళు, కుందేళ్ళు, జింకలు, ఇలా చాలా కొన్ని వందల జీవులు అయితే నివసిస్తున్నాయి. అలాగే ఆ బోన్లో ఏ జంతువు ఉంటుందో ఆ జంతువు గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఒక బోర్డు మీద రాసి ఉంటుంది. నేను చూపించే కన్నా మీరు వచ్చి స్వయంగా చూస్తే మీకు ఇంకా ఎగ్జైట్మెంట్ అయితే కలుగుతుంది. కాబట్టి ఒకరోజు సెలవు తీసుకొని మొత్తం చూసేయండి. ఇంత దగ్గర ఉంటే బాగుంది కదా. సరే రా, ఎందుకు అలా పరిగెత్తుకుని వచ్చేస్తున్నా? పూలు కాదమ్మా, ఆమె ఎత్తుకుని
టిఫిన్ అమ్మో చూడు ఒక రౌండ్ వేసి వెళ్ళింది దగ్గరికి మరి వీళ్ళకి ఏం చేయదు ఇట్రా ఇక్కడ బొక్క ఉంది మరి ఇటు వెళ్ళిపోయింది అది అక్కడ పడుకొని ఉంది కదా. చూసారా దాని తోడ చెయ్యలు మన చెయ్యి అంత ఉంటుంది మన తోడ అంత ఉంటుందిరా కింద ఏదైనా పడేస్తే వచ్చేస్తుంది. పెద్ద చిలుకలు అది ఏమంటుంది అది ఉన్నాయి కనరా ఇది దగ్గరికి జూమ్ చేయాలి. చూసావా అదే వెళ్ళిపోదామా ఇంకా ఎక్కడ వెళ్ళాలి అటు ఇంకా ఇదా ఇక్కడ ఉందిరా మంచిగా దగ్గరకు వస్తే బాగుంది. చూసారు దాని కళ్ళు ఎలా ఉన్నాయో. ఇది మ్యాపా మనం ఎలా వెళ్ళాం రా సార్? అలా వచ్చాము మేము పైన నుంచి కదా ఇలా వచ్చాము తర్వాత ఇలా కాదురా మన జిరాఫీలు చూసామారా? చూడలేదురా అది కూడా చూడలేదు ఇంకా చివర్లో ఉంది మాకు ఇంకా చాలానే చూడలేదురా కదా. సగం కూడా కవర్ చేయలేదురా అయితే కదా. అప్పుడు సగం చూడలేదు కదా స్టార్టింగ్ కూడా. ఎలుగు వంటి అదే ఎడదురా మరి ఇందాక చూసింది మనుషులకి చంపేస్తాయి కదా. అక్కడ ఉంది ఎలుగు వంటి దగ్గరికి వస్తే బాగుంది. దగ్గరికి రావట్లేదు అది ఆడ దాక్కున్నది. నీటి అనుకున్నా పెద్ద పడుకోనుంది అది. చూడు దాని మూడు చూసా ఎంత ఉందో. 2 ముద్దులు పెట్టుకుని పడుతుంది. ఏదరా ఎక్కడ ఉంది సీతకొక చిలుకలో? ఇక్కడ ఉంది. ఎందుకు పెట్టరు ఇది? అక్కడ ఒక ఫోటో తీసుకుందాం కూడా. లోపల ఉన్నాయంటావా? దగ్గర కొందరు బయటికి వచ్చేస్తుంటా తెలుసా. దీనికి స్పేస్ లేదు, తిరుగుతుంటుంది అయితే అన్న. ఏది ఎక్కడరా? ఎక్కడరా? ఇక్కడ పడుకొని ఉందా? బయటికి రా బయట రా. అదే ఏరా అదే అంటున్నాను కదా. కదలేదు ఏదరు ఎక్కడది? ఎక్కడ ఉంది అసలు? కనిపించదు లోపల పడుకో. వాటర్ మోన్స్టర్ లైజా.
ఏదరా అమ్మ చాలా పెద్దది కదా, అక్కడ చివరి ఉంది దగ్గరకు వస్తే బాగుంటుంది కదా. అక్కడ ఉంది తెచ్చింది పెట్టుకున్నాను కదా. చేస్తున్నాడు లేవట్లే, మా కళ్ళు తెరిచి తెరిచి మూస్తాను కదా. ఇక్కడ ఇట్లా బాతులా రోడ్ దగ్గర వచ్చేసాం కదా. అయితే ఇందిరా జియోలాజికల్ పార్క్ చూస్తాం, విశాఖపట్నంలో ఉన్నది. మొత్తం కవర్ చేస్తాం. మీకు నచ్చింది కదా, మొత్తం జింకలు, పులులు, ఎలుగుబంట్లు అంతా చూపించేసాం. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అయితే మనం మొత్తం తిరిగేసిన తర్వాత బాగా వేడిగా ఉందని 2 లెమన్ జ్యూస్ తీసుకున్నాం. లెమన్ జ్యూస్ తీసుకున్నాం. చాలా బాగుంది, ఎండలో కూల్గా బాగుంది.